రామప్ప దేవాలయం తెలంగాణలోని ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉంది. ఇది కాకతీయ శిల్పకళా శైలిలో నిర్మించబడిన శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ దేవాలయం 1213 CEలో కాకతీయ పాలకుడు గణపతి దేవుని సైన్యాధిపతి రేచర్ల రుద్రరెడ్డి నిర్మించారు. నిర్మాణం: దేవాలయం 6 అడుగుల ఎత్తైన నక్షత్రాకార వేదికపై నిలబడి ఉంది. ప్రధాన నిర్మాణం ఎర్రటి ఇసుకరాయితో నిర్మించబడింది, కానీ బయట ఉన్న స్తంభాలు బ్లాక్ బసాల్ట్తో నిర్మించబడ్డాయి. ఈ స్తంభాలు పౌరాణిక జంతువులు లేదా స్త్రీ నర్తకులు లేదా సంగీతకారుల రూపంలో చెక్కబడ్డాయి. ప్రత్యేక లక్షణాలు: తేలికైన ఇటుకలు. దేవాలయపు పైకప్పు నీటిపై తేలేంత తేలికైన ఇటుకలతో నిర్మించబడింది. సాండ్ బాక్స్ టెక్నిక్: ఈ టెక్నిక్లో పునాది కోసం తవ్విన గుంతను ఇసుక, నిమ్మరసం, బెల్లం మరియు కరక్కాయ మిశ్రమంతో నింపి ఆపై భవనాలు నిర్మించబడతాయి. ఈ పునాది భూకంపాల సమయంలో కుశలంగా పనిచేస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. జూలై 2021లో రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించబడింది. మార్కో పోలో. ప్రసిద్ధ వెనీషియన్ ప్రయాణికుడు మార్కో పోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు ఈ దేవాలయాన్ని దేవాలయాల గెలాక్సీలో ప్రకాశవంతమైన నక్షత్రం అని వర్ణించాడని చెబుతారు.